హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను రాజీ. టెర్రస్ గార్డెన్లో మనం మొక్కలు పెంచుకునేటప్పుడు లైట్ వెయిట్ సాయిల్ మిక్స్ని మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు తయారు చేసే పాటింగ్ మిక్స్ ఏ విధంగా తయారు చేస్తానన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి తక్కువ మట్టికి మనం ఎంత పెద్ద కంటైనర్నైనా ఈజీగా ఫిల్ చేసుకుని మొక్కలకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ సప్లై చేయగలుగుతాం అన్నమాట. జనరల్గా అందరికీ తెలిసిందే, కిచెన్ వేస్ట్ మనం పాటింగ్ మిక్స్లో యూస్ చేసుకుంటూ ఉంటాము. మన టెర్రస్ గార్డెన్ మీద ఉండే పాట్స్కి సాయిల్, తర్వాత కంపోస్టు, ఈ వెజిటేబుల్ వేస్ట్ అంతా కూడా తీసి వేయడం వలన మనకి ఒక పాట్ అయితే రెడీ అయిపోతుంది మొక్కలకి. మనం ఒక 3 to 6 మంత్స్ వరకు దానికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా సరే పెట్టిన మొక్క చాలా బలంగా పెరిగి మనకి కాయలు పువ్వులు ఇస్తూ ఉంటుంది. అయితే మనకి జనరల్గా ఏమవుతుందంటే, ఇంట్లో మీడియం సైజ్ పాట్ని మనం ఫిల్ చేయాలన్నా సరే మనకి అంత కిచెన్ వేస్ట్ మన కిచెన్లోంచి రాకపోవచ్చు. ఒక నలుగురుండే ఇంట్లో ఒక పాట్ని ఫిల్ చేసేంత కిచెన్ వేస్ట్ అయితే రావడానికి టైం పడుతుంది. దీనికోసం ఒక ఈజీ ఆల్టర్నేటివ్ ఏంటంటే, మనకి ఎక్కువ కిచెన్ వేస్ట్ కావాలన్నప్పుడు మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అన్నది మనం చూసుకోవాలి. సో మన కిచెన్లో వచ్చే కిచెన్ వేస్ట్, ఎగ్ సెల్స్, కౌ డంగ్, తర్వాత వర్మీ కంపోస్టు, నీమ్ కేకు, తర్వాత న్యూట్రియంట్స్ ఏవేవి కావాలో ప్లాంట్స్కి మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎందెందులో ఉంటాయో అవన్నీ మనం జనరల్గా ఇస్తూ ఉంటాము. కానీ బెస్ట్ ఫెర్టిలైజర్ మొక్కలకి ఏంటి అని అంటే, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కిచెన్ వేస్ట్ ఇచ్చిన మొక్కలైతే చాలా బలంగా పెరగడము, తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ ఇవ్వడం నేను గమనించాను. సో మా ఇంటి దగ్గర లోకల్ మార్కెట్ పెట్టినప్పుడు వాళ్ళకి అవసరం లేని వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను తెచ్చి ఇలాగ కంటైనర్స్లో ఫిల్ చేయడం మొదలుపెట్టాను. ఆల్రెడీ ఈ పెయింట్ బకెట్స్ మా దగ్గర ఉన్నాయండి. ఇంటికి పెయింటింగ్ వేయించినప్పుడు వచ్చిన బకెట్స్ ఇవి. వీటిని క్లీన్ చేసి నేను ఆల్రెడీ యూజ్ చేశాను మన టెర్రస్ గార్డెన్లో. ఇప్పుడైతే వాటికి ఆల్రెడీ హోల్స్ పెట్టున్నాయి కాబట్టి నేను కింద కొంచెం శాండ్ వేసి దాని మీద ఈ వెజిటేబుల్ వేస్ట్ అంతని కూడా వేశాను. ఇలా అయితే నాకు 5 కంటైనర్స్ అయితే ఫిల్ అయినాయండి. వెజిటేబుల్ వేస్ట్ చాలా ఎక్కువగానే నాకు ఫిల్ అయ్యింది బకెట్స్లోని. సో నేను దీన్నైతే మళ్ళీ ఒక 10 డేస్ వరకు అలాగే ఉంచి దాని తర్వాత నేను శాప్లింగ్స్ అందులో నాటుతాను. మనం ఈ కిచెన్ వేస్ట్ వేసుకునేటప్పుడు కంపల్సరీగా మనం ప్లాస్టిక్ అన్నది లేకుండా చూసుకోవాలండి. ఇంకేదైనా సరే మనకి మొక్క రూట్కి అడ్డొచ్చేటట్టుగా ఉండకూడదు. కాబట్టి అలాంటి ప్లాస్టిక్ కానీ, తర్వాత పులిసిన పదార్థాలు లేదా సిట్రస్ ఫ్రూట్స్ ఇలాంటివి లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా అయితే నేను కట్ అయితే చేయలేదండి. ఎలా ఉన్నాయో అలా వేసేసాను. సమ్మర్లో కిచెన్ వేస్ట్ డికంపోజ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అలాగే హీట్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనం రెగ్యులర్గా దీన్ని వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి. మన దగ్గర కానీ కౌ డంగ్ ఉంటే కనుక దీంతో పాటు యాడ్ చేసుకుంటే మనకి ఎర్త్వార్మ్స్ కూడా ఇందులో ఫామ్ అవుతాయండి. నేను కిచెన్ వేస్ట్ కానీ వెజిటేబుల్ వేస్ట్ కానీ యూజ్ చేసినప్పుడు ఎక్కువ ఎర్త్వార్మ్స్ అయితే నా గార్డెన్లో కనిపించేవండి. ఇప్పుడు తగ్గినాయి కొంచెం. సో కౌ డంగ్, వెజిటేబుల్ వేస్ట్ కాంబినేషన్లో మనకి ఎర్త్వార్మ్స్ చాలా ఎక్కువ ఫామ్ అయితే అవుతాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను శాండ్తో మూసేస్తున్నాను, కవర్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అన్నిటినీ. సో మనం ఆర్గానిక్గా వెజిటేబుల్స్ గ్రో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగా వెజిటేబుల్ వేస్ట్తో కొంచెం మట్టితో మనం ఎలాంటి కుండీనైనా నింపుకొని మొక్కలు పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.